వచ్చావని నా ప్రాణం ప్రేమే వేరు నా రోజా బావో బంగారం నీ నవ్వే సింగారం తింపు అన్నలు అక్కలకు అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా అనుకుంటున్నా. అయితే వాళ్ళు ఏమైంది, మమతక్క ముందు వచ్చింది, జానక్క లేదు అని అనుకుంటున్నారా? జానక్కనైతే ఇంటికాడ ఉంది. మేము కత్తిరిసాల పోతున్నాం. ఇంకా అన్ని బట్టలు ఇవన్నీ తీసుకున్నాం. అక్కడ పట్నం వేసుకుంటాం మేము కత్తిరిసాల కాడ. కత్తిరిసాల మల్లన్న అంటారు. చెన్నూరుకి దగ్గర ఉంటుంది ఆ దేవుడు. ఆడికైతే పోతున్నాం. ఇలా వీడియో మొత్తం మాదే నడుస్తుంది, మేమే ఉంటాం అంతా. జానక్క మరి ఎంట్రీ అవుతుందా కాదా అన్నది ఇంకా తెలియదు. అందరైతే మమ్మల్ని సపోర్ట్ చేయర్రి. మేము కత్తిరిసాల పోతామని బట్టలు కొనుక్కొని పట్టుకొని వచ్చింది. మా అమ్మనైతే రాదట. రావాని అవ్వ మా అమ్మలకు ఇక మీరు ఓరు బిడ్డ నేను ఇక్కడ అలుకుత వేస్తానంటుంది. అలుకుత వేసి ఇక్కడ దీపం ముట్టియాలి కాబట్టి అమ్మ ఇంటికనే ఉంటుంది. ఇక మేము ఫస్ట్ ధర వచ్చిన సుంది మా ధర అంటున్నాం, ఆయన వచ్చిన సుంది పట్నం వేసుకుంటున్నాం అని బట్టలు కొన్నది. ఇక బట్టలు పట్టుకొని వచ్చి ఇచ్చిపోతుంది. సామాన్ అన్నీ గొయ్య రెడీ పెట్టుకున్న బెల్లము, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ ఇక మా బట్టలు ఇవన్నీ ఇక మా దేవునార్ల ఫొటోస్. సర్ప్రైజ్ ఏంటంటే ఇక మా ఆయన వచ్చిండు. ముఖం చూపించు మంచిగుందా? చేతి ఊపడ ఊపుతుండు. నా భయం ఏంటంటే వీడియో తీస్తే మాట్లాడతాడో అనుకున్నా, కానీ మాట్లాడుతుండు. మనం ఎటు పోతున్నావు చెప్పావు ఇందా? అయితే ఫస్ట్ దుబాయ్ పోయేటప్పుడు మేము దేవుళ్ళ కడుకోలేదు. అయితే ఇప్పుడు వచ్చినాకనే ఇక అన్నీ ఎంట తిరగాలని కత్తిరిసాల పోతున్నాం. కత్తిరిసాల వీడియో మేము దేవుని కాడ ఎట్లుంటుంది ఏం కథ అన్నది వీడియోనైతే తీస్తాం. చూడనైతే చూడుర్రి. రెడీ గారి బిడ్డలు అలా అంటే మాకు టైం అవుతుంది, జల్దీ రెడీ కావాలంటే ఒకళ్ళేమో ఫోన్ పెట్టుకుంటారు, ఒకళ్ళేమో వాళ్ళ డాడీ అవి తినుకుంటూ కూర్చున్నారు. ఏం రెడీ గారా? గిట్టు లిఖితా అయ్యో గిట్లా వస్తారా? కత్తిరిసాల గిట్లా వస్తారు వాళ్ళని? గిట్లా రావద్దు, మంచి డ్రెస్ వేసుకొని, చిన్న డ్రెస్సులు కొన్నది మీకు, కొత్త డ్రెస్సులు వేసుకొని. అది అవ్వోలు అంటే చిన్న అంటే అంటే చిన్న అవ్వట ఇప్పుడు అవ్వ చిన్న వాళ్ళ ఇంటి కాడ ఉంది. కొన్నట్టే నేను కొననట్టు అంటలేదు కానీ అవ్వలు కొనరంటే నేను అన్నా. ఇద్దరు లొల్లి పెట్టుకుంటారు. ఫస్ట్ టైం ఇద్దరం కేవలం ముందుకు వచ్చినాం. మేము వీడియోలు తీసినాం కదా అని ఎట్లున్నాయి నవ్వుతుండు. ఎట్లున్నాయో చెప్పంటే మా చెల్లె నేను తీసి మంచిగా ఉన్నాయా? నేను మంచిగా యాక్టింగ్ చేసిందా? నాకు యాక్టింగ్ అంటే ఏదో తెలియదు, ఫోన్ అంటే ఏదో తెలియదు. కానీ ఫస్ట్ టైం మా చెల్లె ఇంత సపోర్ట్ తోటి కెమెరా పట్టుకొని ముందుకు వచ్చిన అంటే ఓన్లీ మా చెల్లె సపోర్ట్ తోటే ఇంత ముందుకు వచ్చిన. మనకేం తెలియదు. పోదాం అని అంటే ఎక్కడో అక్కడ జాలించుకున్నాం, కూర్చున్నాం. ఇక అన్నీ రెడీ చేసి పెట్టినా కానీ ఇక టాక్సీ వచ్చే వరకు లేట్ అవుతుందని ఇక్కడ కూర్చుండి ఇవి బుక్కుతురు నా బిడ్డలు. రెడీ కారు ఇక మా అవ్వ జడలు నూనె పెట్టి జడలు ఎత్తా అంటే అవు అసలే తయారైతలేదు. కారా ఈనారు. మేము మంచిగా రెడీ అయినాక మళ్ళీ చూపిస్తాం మేము ఎట్లా ఏం కథ. ఈయన వీడియోలకు రమ్మడ దా ఏం తెచ్చిండు డాడీ నీకు? ఏం తెచ్చింది చూపెట్టావు ఇటు? ఎర్ర కుక్కలు కట్టేసాను గూగులాగా వచ్చిందేమో. అవనైతే పప్పు ఎత్తాని మిరపకాయలు టమాటాలు కొత్తారు. ఇక మా లచ్చ అత్త అని రెడీ కూర్చున్నది. ఇంక మా వాళ్ళు ఇక రాతలు పూతల మీద ఉన్నారు. ఇంకా మేమైతే ఇప్పుడు పోతున్నామని మా అమ్మ దీపం ముట్టిస్తాను దేవుని కాడ. మమ్మీ హాయ్ అప్పే చెప్పినప్పుడే దీపం ముట్టిస్తున్నా. ఇక్కడనైతే మా అక్క తినుకుంటూ కూర్చుంది. ఎప్పుడు తినుడే కావాలి. మా అమ్మనైతే కొబ్బరికాయ కొడుతుంది.
ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం దేవుని కాడికి. రెడీ అయిపోయాను. మీరు అక్కడ చూసావా డాడీని తీసిన వాడు మమతక్క అని అందరు సపోర్ట్ చేస్తారు. అట్లాగే ఈ వీడియో కూడా సపోర్ట్ చేయరు ఖచ్చితంగా. చెల్లెనైతే రాదు, ఎందుకంటే వాళ్ళకు కత్తిరిసలు మల్లన్న దేవుడు లేడు కాబట్టి వస్తలేదు. ఇప్పుడు ఈ వీడియో నేను ఓన్గా చేస్తున్నా, నేనే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా. ఈ వీడియో ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. ఏమన్నా తప్పుగా మాట్లాడి ఏమన్నా తప్పులు ఉంటే క్షమించురు అందరూ. వచ్చింది వాళ్ళ వచ్చి ఫోటో దించుడారు. వాళ్ళ వచ్చాను ఏ స్టిల్ పెట్టు అంటుర్రు. మా బాపుల్ల మేనత్తనవ్వ, మా బాపు మేనత్త కాదా, మేనత్తనే బాపుల్ల మేనత్త. ఈయనకేమైతుంది నానమ్మ, నానమ్మ నామమ్మన చిన్న నానమ్మ, వీళ్ళ అమ్మ అలా చిన్న నానమ్మ. ఇక టాక్సీ రావాలను ఎగురుతాయి. ఇలా అందరం ముందే రెడీ అయి కూర్చున్నారు. ఎర్రగా వస్తారు మీరు. అక్కడ మా వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మా ఆయన అటు వేయండి అయితే కొడుతురు. మాడిబిడ్డ నువ్వు మీరు ఉన్నాగా పెద్ద కొబ్బరికాయ పైసలు ఎత్తారట. మళ్ళీ ఇద్దరు దిగుతారు. మొక్కు మంచం చింటూ అన్నాడే కూర్చో. ఇప్పుడు ఇప్పుడైతే మేము మంచిగా పోతురు మా వాళ్ళు. ఇక నా బిడ్డ స్టార్ట్ చేసింది ఇక్కడ నుంచి. సూపర్ మార్కెట్ ఇప్పుడే అన్నం తినరా? చేప కొనుక్కోలేదని ఇక్కడ చేప కొనుక్కోవడానికి అని పోతున్నాం. కరబుజకాయలు చేపలు అన్నీ ఉన్నాయట. మేము చేప లేదని పోతున్నాం. ఇలా మొత్తం తిరుగుతుండు. మేము చేప కొంటామా మరి? మా వాళ్ళు ఏరి, వాళ్ళిద్దరు ఏరి కొంటామా అని షాప్లోకి వచ్చినాం. కొనేది లేదు, చేసేది లేదు, తిరుగుతున్నాం. సామాన్ అయితే దొరుకుతుంది. ఆ చేప ఏడుందో చేప వాళ్ళిద్దరు పౌడర్ కేర్ ఇద్దరు మంచిగా వస్తుందా? మా బాబుకు సెంటు వాసన వద్దట. కొంటానా చిర్రు పౌడర్లు కొంటారు ఇద్దరు కలిసి. మా మామ వీడియోలు ఇప్పుడు కనబడుతుంది. సేతు పోవా సేతు మా మామ ఊపుతుండు చూడుర్రి. మా మామ మెయిన్ ఛానల్లో కంటెంట్ తీస్తాడు. మా మామ సూపర్ చెప్తాడు డైలాగ్స్. దుబాయ్ పోయిండట. దుబాయ్ నాట తిరుగునాట. ఎట్లా తిరుగుతూ మార్కెట్లో తిరుగునాట. తింటున్నాం. మా నాన్నమ్మ శాంత కూడా తింటాను ఫ్రెండ్స్. డాడీ చెల్లు లచ్చవ్వ రేకులు ఇక్కడ మనం గీనేనా మస్తు వచ్చినప్పుడు గింత గిత్తుండే. మన గోనీళ్ళు ఎట్లుంటే అట్లుండే. గిత్త పెద్ద గుడి అప్పుడు బాగా ఏడిచింది. నేనా అప్పుడు ఇక్కడ డాడీ
ఇక్కడ బోర్ ఉంటాయి ఇక్కడ ఇక్కడనే మరి దేవుని ఇక్కడ కట్ చేసినాం. ఎంట్రీ ఫర్ దేవుడు ఎంట్రీ ఫర్ దేవుడు పెద్ద లైట్లు కాళ్ళు లోపలికి వస్తారా మీరు? తీస్తావా? పట్టుకో. దేవుడు అయితే వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత దేవుని దగ్గరకు వచ్చేసిన. దేవుని కాడ మా అత్తను మా మామ మాకన్నా ముందే వచ్చేసారు. ఉండరు ఫోటో దించా అన్న. దేవునికి ఇప్పుడైతే లాగేసి పొద్దున చుట్టా